హలో అండి, నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ రినోవా హాస్పిటల్స్, లంగర్ హౌస్. కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మనం ఎట్లాంటి పరీక్షలు చేయించాలి? ఇందాక మనం చెప్పిన సిమ్టమ్స్ ఉంటే మీరు యూరాలజిస్ట్ని సంప్రదిస్తే ఫస్ట్ ఏంటి, మన స్టోన్ కన్ఫర్మేషన్కి ఇనిషియల్గా చేయించే పరీక్ష అల్ట్రాసౌండ్ అబ్డామిన్. దీనిలో స్టోన్ ఎక్కడ ఉంది, దాని సైజ్ ఎంత, స్టోన్ కిడ్నీలో ఉందా, యూరినరీ బ్లాడర్లో ఉందా, లేకుంటే కిడ్నీ నుంచి బ్లాడర్ని కలిపే ట్యూబ్ని యూరిటర్ అంటాము, దానిలో ఉందా అన్నది తెలుసుకుంటాము. నెక్స్ట్ ఏంటి, అల్ట్రాసౌండ్తో పాటు ఎక్స్రే కేయూబీ. రాయి 80% రాళ్ళు అనేవి మనకి ఎక్స్రేలో కనబడతాయి. ఆ రాయి ఎక్స్రేలో కనబడుతుందా లేదా, ఎందుకంటే మనం చేసే చికిత్స పద్ధతి ఈ పరీక్షల మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ చేసేది ఏంటి, వన్స్ మనకు స్టోన్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, కిడ్నీ సిటీ స్కాన్ చేపిస్తాము, సిటీ కేయూబీ అంటాము. దీన్ని బట్టి మనం ఎగ్జాక్ట్ ఎలాంటి పద్ధతిలో స్టోన్ని కంప్లీట్ క్లియర్ చేసుకోవచ్చు అన్నది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 రేడియాలజికల్ పరీక్షల తర్వాత కిడ్నీ పనితీరు తెలుసుకోవడానికి సీరం క్రియాటిన్ అనే రక్త పరీక్ష, కిడ్నీ స్టోన్ వల్ల రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందా తెలుసుకోవడానికి సిబిపి అనే పరీక్షతో పాటు రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్లు చేపిస్తాము. ఇవన్నిటి తర్వాత స్టోన్ సైజ్ ఎంత ఉంది, స్టోన్ లొకేషన్ ఎక్కడ ఉంది, దాన్ని బట్టి మన చికిత్సా పద్ధతి అనేది ఆధారపడి ఉంటుంది. చాలా మందిలో మనం రొటీన్గా చేపించుకునే అల్ట్రాసౌండ్ స్కాన్లో చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి, దానికి కంగారు పడే అవసరం లేదు. స్టోన్ సైజ్ 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంది, సో చాలా మందిలో అది మందులకి పడే అవకాశం ఉంటుంది. వాటర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటే సరిపోయింది. స్టోన్ సైజు 5 నుంచి 8 మిల్లీమీటర్లు ఉంది, సో మందులకి పడే అవకాశాలు తక్కువ. 8 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఉంది స్టోను, సో అది మందులకి పడే ఛాన్స్ చాలా తక్కువ. యూరాలజిస్ట్ని సంప్రదించి దానికి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది.